సర్వమా నా ప్రాణమా నా సర్వమా పడమాటికి ఎంత దూరమో పాపములన్నీయు దూరపరచెను పడమాటికి ఎంత దూరమో పాపములన్నీయు దూరపరచెను తండ్రి తన తనయులపై జాలి పడినట్లు భక్తుల ఎడల జాలి పడును తండ్రి తన తనయులపై జాలి పడినట్లు భక్తుల ఎడల జాలి పడును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా నిన్ను మేలులతో తృప్తిపరచు నీ యౌవనమును తన పరచును నిన్ను మేలులతో తృప్తిపరచు నీ యౌవనమును తన పరచును బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా మనము నిర్మింపబడిన రీతి మంటి వరమని ప్రభు ఎరుగును మనము నిర్మింపబడిన రీతి మంటి వరమని ప్రభు ఎరుగును గడ్డి పువ్వు వలెను ఉన్నది మన బ్రతుకు గాలి వీచగది ఎగిరిపోవు గడ్డి పువ్వు వలెను ఉన్నది మన బ్రతుకు గాలి వీచగది ఎగిరిపోవు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా స్థిరపరచి తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే స్థిరపరచి తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా పాట సంఖ్య 212 పాత పుస్తకాల్లో 210 212 210. ఇంకా పాత పుస్తకంలో అయితే 183.
212, 210, 183. యెహోవా మహాత్మ్యము గోపది ఎంతో, యెహోవా మహాత్మ్యము గోపది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరాక్రమ క్రియలు తెలిపెదమురా రండి, పరాక్రమ క్రియలు
రక్షింప నిలిచే తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును. తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సాఖ్యము కానిది, గ్రహింప సాఖ్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేలా వచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేలా వచ్చును. అందరికి ప్రభువు శిరసై ఉన్నాడు, అందరికి ప్రభువు శిరసై ఉన్నాడు. అందరూ పాడేదాము హల్లెలూయా పాట, అందరూ పాడేదాము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సాఖ్యము కానిది, గ్రహింప సాఖ్యము కానిది. పాట సంఖ్య 170, పాత పుస్తకాలు 168, 170, 168. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇక పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. ఇక పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము, చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచె నిరీక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచె నిరీక్షణ నాకు సగితివి.
పరిశుద్ధతను సగిన దేవా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దూత గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూత గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకుంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకుంటివి. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన, పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదము, సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించెరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపజేసి ఉన్న ప్రియ యేసువా, ప్రవేశింపజేసి ఉన్న ప్రియ యేసువా. పూజించద నిన్ను నాకు జీవితమంతా, పూజించద నిన్ను నాకు జీవితమంతా. దూతగణములెల్లా ఆరాధించిదిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిదిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందనస్తుతులు, సమాధానకర్త నీకే వందనస్తుతులు. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ప్రేమగల మా తండ్రి,
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, మరొకసారి పాటల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు. మరొకసారి వర్తమానంలోనికి వెళ్తుండగా కృప చూపించండి. దేవా, నీ ఆత్మచేత మీరు మమ్మల్ని నడిపిస్తున్నామని కోరుకుంటున్నాం. ఎటు విధంగా ఆరాధన చేయాలో మీరు మాకు నేర్పించమని కోరుకుంటూ యేసు ప్రభు గొప్ప నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనము బైబిల్ పల్లవి పాడదాము. మన సొంత బైబిల్ తలకి పైగా ఎత్తి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यार पुस्तक बाइबल, दुनिया में सबसे प्यार पुस्तक बाइबल. पढ़ो रोज बरोज मार्ग में कत न कोई न हो. ओ दुनिया में सबसे प्यार पुस्तक బైబుల్. చాలా సంతోషము. గత వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ మరొక ప్రభు దినం అనగా ఆదివారము ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకి మంచి సమయం ఇచ్చాడు. ఈ సమయంలో దేవుని వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము, Matthew's Gospel chapter 16 and verse 26. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. Matthew's Gospel chapter 16 and verse 26. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి చదువుదాం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇంకోసారి చదువుదామా? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ప్రేమ కలిగిన మా తండ్రి, నీ లేఖన భాగాలు చదివినటువంటి మా జీవితంలో నీ లేఖనంలో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించినట్లు అటు విధంగా ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో ఈ చదువుకున్నటువంటి భాగము ఎన్నోసార్లు మనము చదివి ఉండొచ్చు. అయితే నూతనంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఈ వచనంలో ప్రాణము యొక్క విలువ, మనిషి ప్రాణము యొక్క విలువ ఇక్కడ స్పష్టంగా రాయబడింది. నిజంగా అన్నిటికంటే విలువైంది ఏంటి ఈ లోకంలో? మనిషి యొక్క ప్రాణం. ఇంగ్లీష్లో ప్రాణం అంటే లైఫ్ అని రాయబడింది. LIFE, లైఫ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అందుకే చాలాసార్లు లైఫ్ పోయింది అంటారు కదా. వాడు లైఫ్ పోయింది అంటారు. అంటే వాడు బ్రతికున్నాడు కానీ వాడు ప్రాణం, అంటే ప్రాణం పోయింది లేకపోతే లైఫ్ పోయింది అంటారు. మనిషి యొక్క జీవితానికి విలువ ప్రాణంలోనే ఉంది. ఇంకొక మాట కూడా చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనము.
లుక్స్ గాస్పల్ చాప్టర్ 9 and verse 25. ఒకడు లోకమంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకుని ఎడల, చూడండి ఇక్కడ ఈ రెండు ఒకటే, కానీ ఒక్కొక్క వచనంలో కొంత వేరియేషన్ ఉంది. భక్తులు అలాగ రాసుకున్నారు. మార్కు, లోక, అలాగే మత్తయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వాళ్ళ స్టాండర్డ్స్లో వాళ్ళు రాశారు. ఇక్కడ చూస్తే ఏం రాయబడింది? ఒకడు లోకమంతయు సంపాదించుకుని తనను తాను పోగొట్టుకుంటే, అంటే మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో చూడండి. మనిషికి ఏంటి గొప్పది? ఆస్తి గొప్పది కాదంట, పేరు కూడా గొప్పది కాదంట. ఇవన్నీ ఈ లోకంతో ముగించిన తర్వాత అయిపోద్ది. కానీ మనిషి ప్రాణము ఎందుకు అంత గొప్పది అని చెప్పాడంటే, ఈ ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 16:26లో, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే అతడికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అంతే కదా. ఒక ప్రాణానికి కాపాడంటే ఏం చేయాలా? ఇంకో ప్రాణం ఉండాలి, అంతే కదా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, యెషయా గ్రంథంలో ప్రాణం యొక్క విలువ ఎంతదో ఆరాధించే వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము ఈ అనుభవంలోనికి వస్తామో మనం ఆరాధించకుండా ఉండలేం. చూడండి, యెషయా గ్రంథము, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 38 యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుదాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకై కారణమయ్యను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి ఇది ఆరాధించవలసిన వారికి ఉండాల్సినటువంటి అనుభవం ఏంటంటే, ప్రభువా నా ప్రాణాన్ని నువ్వు ఏం చేసావు? కాపాడావు. అందుకే ప్రాణం యొక్క విలువ మనిషికి మాత్రమే అర్థమవుతుంది. మీరు చూడండి, గతంలో చాలాసార్లు చెప్పాను, ఒక మనిషి చనిపోయి రోడ్డు మీద పడి ఉంటే ఒకలాగా ఉంటుంది, ఒక కుక్క చనిపోతే వేరియేషన్ ఉందా లేదా? మనిషి చనిపోయి రోడ్డు మీద ఉన్నాడు, చూసిన వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా? ఆ స్మెల్ బట్టి చనిపోయాడు, ఎందుకు ఎలా చనిపోయాడో. ఇప్పుడైతే రోజులు మారిపోయి చూసి చూడనట్లు కొంతమంది వెళ్ళిపోతారు. కానీ మనిషి పడిపోయిన దానికి ఒక కుక్క చనిపోయి, అంటే మనిషి ప్రాణానికి కుక్క ప్రాణానికి ఒకటేనా విలువ? కాదు కదా. మనిషి ప్రాణానికి చాలా విలువైంది. అందుకే యేసుక్రీస్తు వారు పదే ఆయన చెప్తున్నటువంటి మాట, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, మరి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము కదా. పాత నిబంధనలో ప్రాణమే గొప్పదట. దానికి మెయిన్ ఏంటి? ప్రాణము. ఒకసారి ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో, మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. ఈరోజు మనం ఎందుకు వర్షిప్ చేయాలి, ఆరాధన ఎందుకు చేయాలి చెప్పండి? ఒక కారణం చదివించాను ఈ మాట. నాశనమనే గోతి నుండి నీ ప్రాణాన్ని ఏం చేశాడు? మొన్న కొత్త పాట పాడాం, అది పాతదే. హెబ్రోన్లో ఒక బ్రదర్ రాశారు, అమెరికాలో, ఆస్ట్రేలియా అక్కడ ఉంటారు. జిగటగల దొంగ ఊబి నుండి నన్ను తానే పైకి లేవనెత్తెను. జిగటగల దొంగ ఊబి, ఆ జిగటగల దొంగ ఊబన్నా నాశనమనే గోతి అన్న ఒకటే. జిగటగల దొంగ ఊబి అంటే, ఆ ఊబి ఎలా ఉంటుందంటే, అందులో ఏదైనా ఒక ఏనుగు కానీ మనిషి కానీ చనిపోతే అలాగా ఆ లోపలికి వెళ్ళిపోతుంటాడు. అయితే ఇక్కడ రాయబడింది, నీ ప్రేమ చేత నా ప్రాణమును ఏం చేశావు? నాశనమనే గోతి నుండి విడిపించావు. ఏంటి ఈ గోతి? ఏంటండి? చదువుదాం ఒకసారి. కీర్తన 30వ అధ్యాయంలో దాని గురించినటువంటి వివరణ 2 స్థలాల్లో ఇంకా ఉంది.
కీర్తన 30 అధ్యాయం 3 చదువుదామా? ఆ. పాతాళములో నుండి నా ప్రాణమును గోతి అంటే ఇప్పుడు ఏమర్థమైంది? పాతాళము అని అర్థమైంది. ఇంకొక మాట యోబు గ్రంథము 33 అధ్యాయం 17 కూడా చదువుదాం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 33 and verse 17. యోబు గ్రంథం 33:17. గోతికి పోకుండా వారిని కాపాడునట్లు ఇక్కడ రాయబడింది. గోతికి పోకుండా, గోతి నాశనం చేసే గోతి అది కదా, దానికే పాతాళము అని అన్నారు. పాతాళము అన్నారు. మనం చాలా వీడియోలు చూస్తాం, పాతాళమని, నరకమని, భయం పుట్టించే హర్రర్ వీడియోస్ లాగా చూపిస్తారు. నరకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, అక్కడ కాలుతున్న ప్రజలు ఎలా ఉంటారు, అక్కడ నిత్యము అగ్ని ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు అని చాలాసార్లు మనము చూస్తుంటాం. అయితే ఇక్కడ రాయబడింది నాశనమనే గోతి అని దానికి ఒక పేరు పెట్టాడు. దాన్ని ఇంకొక భాషలో పాతాళము అని మనం పిలవచ్చు. పాతాళం ఏం చేస్తుంది మనుషుల్ని? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నీ ప్రాణం యొక్క విలువ తెలియాలంటే పాతాళం యొక్క సంగతి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళలేదు. దేవుడు మనల్ని ముందుగానే ఆ పాతాళంకు వెళ్లకుండా ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. అదే ఆరాధన. ఆ స్థలానికి వెళ్ళనివ్వకుండా దేవుడు ఏం చేశాడు? నాశనమనే గోతికి వెళ్ళకుండా, దిగకుండా నా ప్రాణం నేను చేశానన్నాడు. కాపాడితే విడిపించాడు. అందుకే ఆ కింద యెషయా గ్రంథం 38:18, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 38 and verse 18, 18 పాతాళమున నీకు స్తుతి కలుగదు. చాలండి, ఇక్కడ రాయబడింది పాతాళంలో ఆయనకి స్తుతి చేసేవారు ఉంటారా? పాతాళం ఏముంటుంది? అరుపులు, కేకలు ఉండవా? అరుపులు, కేకలు. పాతాళంలో అరుస్తున్నాడు ఆయన ఎవరు చెప్పండి? ధనవంతుడు. ఏమని అరిశాడు? నేను ఇక్కడ వ్యాధులను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి లాజర్ను పంపించు అన్నాడు. ఎంత భయంకరమైన ప్లేస్ అది. దానికే పాతాళము అన్నారు. పాతాళం గురించి ఒక 4 విషయాలు మనం దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, లూకాసు వార్త ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ ధనవంతుడి గురించి రాయబడింది. లూకాసు వార్త 16:23. లూక్స్ గాస్పల్ చాప్టర్ 16 and verse 23. పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి నా యందు కనికరపడి అబ్బా అంటే ఎంత వేడి ఉన్నటువంటి స్థలం అదో చూడండి. పాతాళం అంటే చెప్పుకున్నంత ఈజీ కాదు, అది చాలా భయంకరమైనటువంటి వేడి. అది అక్కడ ఉండేది ఏంటి? అగ్ని. అందుకే అక్కడ స్టార్టింగ్లోనే ఉంది 23లో. 23లో ఏముంది? స్టార్టింగ్ 23 వచనం స్టార్టింగ్. అప్పుడు అతడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఏముంది? బాధ. వివరించగలమా? బాధని, పెయిన్ వివరించగలమా? భూమి మీద ఒక పరికరం ఉందంట, అది మెడికల్లో ఉంటుంది అనుకుంటా. నొప్పి ఎంతో తెలుస్తుందట. ఆ వ్యక్తి ఎంత పెయిన్ భరిస్తున్నాడో, ప్రసవ వేదన పడిన స్త్రీ ఎంత బాధపడుతుందో వాళ్ళకి తెలుస్తుందంట. దాన్ని కొలవచ్చు అంట. మరి పాతాళంలో పడే బాధను ఎవరు కొలవలేరు. అక్కడ ఓన్లీ కేకలు, అరుపులే. ఈ వ్యక్తి ఈ ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వేదన పడుచున్నాను అన్నాడు. దీన్నే అక్కడ బాధ అని ఉంది. కింద చూస్తే ఆయన ప్రభు వివరించింది ఏంటంటే అక్కడ అతడు యాతన పడుచున్నాడు. యాతన, బాధ, నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఒక గాయము తగిలితే కలిగిన నొప్పి కంటే పాతాళంలో పడే నొప్పి, బాధ, యాతన
చాలా భయంకరమైన. అందుకే అది తట్టుకోలేక పైన కన్నులెత్తి చూశారట. చూస్తే ఇద్దరు కనిపించారు. ఎవరు ఎవరు అబ్రహాము, ఎవరు లాజరు. అబ్రహాం ఏమో ధనవంతుడు, లాజరు దరిద్రుడు, ఏమీ లేనటువంటి వాడు. ధనవంతుడు అబ్రహాము ధనవంతుడే కదా, విశ్వాసులకు తండ్రే కదా, ఆయన పరలోకంలో ఉన్నాడు. మరి ఈ ధనవంతుడు నరకంలో కాలుతున్నాడు. ఆయన రొమ్ములో ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. లాజరు బాగా పరిచయం, ఎందుకంటే భూమి మీద ఇద్దరు కలిసి రొట్టెలు తిన్నారు కదా. ఈయన రొట్టెలు తిని ఆ ముక్కలు ఇసురుతుంటే లాజరు, ఒకవేళ లాజర్ని రికమెండ్ చేశాడు ఏమని, మీ అబ్రహాము నాకు తెలుసు, నేను డైరెక్ట్గా చూడలేదు కానీ లాజర్ని చూశాను, లాజర్ అక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి లాజర్ను పంపించమని రికమెండ్ చేస్తున్నాడు. ఇప్పుడు లాజర్ వస్తాడా? అవ్వదు, జరిగే పని కాదు. అంటే నరకం అనే బాధ. ఒక్కసారి ఆ లూకాసు వార్త 16:23 ఒకసారి దాని మీద దృష్టి పెడదాం. 16 లూకాసు వార్త 16:23. బాధపడుచు దూరము నుండి లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నా నాలుకను చల్లార్చుటకు నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచునని. చెప్పండి, పాతాళంలో కేకలు ఉంటాయి, యాతన ఉంటుంది, బాధ ఉంటుంది. నిజంగా ఈ సత్యం గ్రహించిన వాళ్ళు ప్రభువుని ఏమని ఆరాధన చేయగలరో తెలుసా? ప్రభువా, నిజమే ఆ భయంకరమైన యాతన నుండి ఆ కేకలు తట్టుకోలేక వేస్తున్న కేకలు. అది ఏదో ఆరాధన చేసే కేకలు కాదు అవి కదా. అరుస్తున్నాడట. ఇప్పుడు ఛాన్స్ లేదు, అవకాశము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? నా యందు కనికరపడి. ఇప్పుడు కనికరం చూపిస్తాడా ప్రభు అక్కడికి వెళితే? ఒకసారి నరకానికి వెళ్ళిపోయిన వ్యక్తికి కనికరం ఉంటుందా? అందుకే భూమి మీద మనము వెళ్ళిపోవలసిన వారమే మన క్రియలు బట్టి కదా, నరకానికి వెళ్ళవలసినటువంటి వారమే మనం చేసిన దాన్ని బట్టి. కానీ దేవుడు మన మీద కనికరము ఉంచాడు. నిజంగా ఆయన కనికరం చాలా గొప్పది. కనుక మొట్టమొదటిది, పాతాళంలో ఏముంది? బాధ, యాతన, కేకలు. రెండోది చదువుదాం, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. ప్రసంగి 9:10. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా చేయము, నీవు పోవు పాతాళంలో పని అయినను. అక్కడ ఏ పని ఉండదండి పాతాళంలో. ఏం పని? ఒకటే, కేకలు వేయడమే. ఆ స్థలంలో ఇంకే పని ఉండదు. అందుకే దేవుడు గద్దిస్తూ, నువ్వెంత కష్టపడాలన్నా, ఎంత ప్రయాసపడను, ఇక్కడ ప్రయాసపడు, పాతాళంకి వెళ్ళిపోతావు కదా. నువ్వు ఇక్కడ ఏమో చాలా కష్టపడుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, దేని వేస్ట్ థింగ్స్ కోసం ప్రయాసపడుతున్నావు, అయితే పడు. అది ఒకసారి పాతాళంకి వెళ్తే అక్కడ మాత్రం పని ఉండదు, ఒకటే పని, కేకలేయడమే. అది ఎంత భయంకరమైన స్థలము అని చూపించడానికి దేవుని వాక్యాల్లో ఇక్కడ రాయబడింది. మొదటిది, పాతాళము బాధకరమైంది. రెండోది, ఏముండదు, పని ఉండదు, ఉపాయం ఉండదు, తెలివి ఉండదు అక్కడ. మూడోది చదువుదాం త్వరగా. యోబు గ్రంథము, బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ 24:19. యోబు గ్రంథం 24:19. పాతాళంలోనికి ఎవరు వెళ్తారంటే పాపము చేసిన వారు వెళ్తారట. ఇదంతా ఇంట్రడక్షన్ లాగా పాతాళం ఏంటో, పాతాళం గురించి చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. కనుక పాతాళమును ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొని అక్కడికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. పాపము చేసిన వారిని ఎంతమంది పట్టబడుతున్నారో
ఎంతమంది సడన్గా చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియట్లేదు ఈరోజు. వాళ్ళకి నిరీక్షణ లేదు. కానీ దేవుడు నమ్మిన వాళ్ళకి మాత్రం ఏముంది? నిరీక్షణ ఉంది. అందుకే ఈ క్షణము చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటానని నిరీక్షణ ఎవరికి ఉంది? ఇది ఎవరికి? దేవుణ్ణి అంగీకరించి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళకి మాత్రమే ఆ నిరీక్షణ, ఇతరులకు లేదు. అందుకే పాతాళము కూడా మృంగి వేస్తుందట. అది పాపం చేసిన వారిని ఏం చేస్తుంది? పట్టుకొని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. అది భయంకరమైన స్థలం. 4వది, ఆ పాతాళం గురించి యోబు గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. 11వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒకసారి చదువుదాం. యోబు గ్రంథము 11:8. అది లోతైన ప్రాంతము. పాతాళము అనేది ఒక లోతైన గొయ్యి లాంటిదంట. అది ఒక సందర్భాన్ని వివరిస్తూ పాతాళాన్ని మెన్షన్ చేశాడు అక్కడ. ఏమని మెన్షన్ చేశాడంటే పాతాళము లోతైనది అని అక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. పాతాళం ఎలాంటిదట? అందుకే చెప్పాను కదా, లోతైన గొయ్యి, నాశనం అనే గొయ్యి. దానికి ఇంకా కీర్తనకారుడు చాలా దాన్ని వర్ణించాడు. ఇంకా దాన్ని, ఆ పాతాళాన్ని వర్ణిస్తూ అది ఒక గొయ్యి అని, అది ప్రాణం తీసేది, తర్వాత అది ముంచి వేసేదని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కనుక ఇటువంటి పాతాళంలోనికి వెళ్లకుండా మనల్ని ఏం చేశాడు దేవుడు? అక్కడ ఉంది కదా, చదవండి ఇప్పుడు. యెషయా గ్రంథము 38లో 17వ వచనంలో, మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి చాలు. దేవుడు ఏం చేశాడంటే నిన్ను విడిపించాడు. అదేంటంటే మరి నేను పాతాళానికి వెళ్ళలేదు కదా, వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడ నుంచి నిన్ను అక్కడికి వెళ్ళకుండా, అది నీకు, ఆ ప్లేస్ నీది కాదు, అది నేను ఎవరి కోసం, అసలు పాతాళం ఎవరి కోసం సృష్టించాడు చెప్పండి? సాతానును అతని దూతలను కటిక చీకటిలో దేవుడు ఏం చేశాడు? బంధించాడు. అది మనుషుల కోసం కాదు. అయితే మనుషులు ఏం చేస్తున్నారు? పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రాయబడింది నీ ప్రేమ చేత. ఒకటే, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన ప్రేమ. ఇక్కడ ఉన్నామంటే, ఇక్కడ ఆరాధన గుంపులో ఉన్నామంటే ఎవరు దీనికి కారణం అంటే దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి నీ ప్రాణాన్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. ఇంకొక మాట చెప్పంటే, నీ ప్రాణానికి ఆయన ప్రాణమే. బైబిల్లో ఉంది చాలా దగ్గరలో, నా ప్రాణం పెట్టి తిని అన్నాడు. విలువ పెట్టి కొన్నాను. విలువ అంటే ఏంట? విలువ రక్తం. బైబిల్లో పాత నిబంధనలో రక్తమే దాని ప్రాణం. ఇప్పుడు చెప్పండి, మన కొరకు రక్తం కార్చినాడంటే అర్థం ఏంటి? ప్రాణం పెట్టాడు ఆయన. కనుక ఆ ప్రాణముతోనే ఇప్పుడు ఆరాధన చేయాలి మనం. అందుకే పాట పాడమని చెప్పాను, నా ప్రాణమా నా సర్వమా. ఇప్పుడు చెప్పండి, ప్రాణం విలువైందా కాదా? విలువైందే. నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో నేను బతకాలని ఉంది. చాలామంది అంటారండి, చనిపోయిన లాస్ట్ మినిట్లో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నాకు బతకాలని ఉంది అంటారు. నిన్న అన్న ఒక మాట చెప్తున్నారు, నా ఆయుస్సు అంటే 50 సంవత్సరాలకే ఆ రోగము, ఆ బాధ వచ్చినప్పుడు వాళ్ళకి నిజంగా బతకాలని ఉండదా? ఉంటుంది. కానీ ఆ రోగం బట్టి వాళ్ళు ఈ రోజు రోజుకి ఏమవుతారు? క్షీణించిపోతున్నారు. అంటే ప్రాణం మీద రుచి అందరికీ ప్రాణంతో ఉండాలని ఉంటుంది, ఈ లోకంలో ఉండాలని ఉంటుంది. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతు నుండి ఏం చేసినావు? విడిపించావు. ఇప్పుడు నేనేం చేయాలంటే నా ప్రాణముతో నేనేం చేయాలి? మహిమపరచాలి. దావీదేమన్నాడు చెప్పండి? నా ప్రాణమా. దేంతో మాట్లాడుతున్నా దావీదు? 103వ కీర్తనలో మనకు బాగా పరిచయం కదా ఆ మాట. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని. ఎక్కువ ప్రాణమా ప్రాణమా అనే మాట బైబిల్ ఎవరు వాడారంటే దావీదే వాడాడు. ఏ సందర్భంలో వాడాల్సి వచ్చింది? మనకు ప్రాణానికి నొప్పి, ఇటువైపు అయితే జ్వరం వస్తే ఏమంటాం?
జ్వరం వచ్చిందంటాం. కానీ అటువైపు విజయవాడ, కృష్ణా జిల్లా వైపు ఏమంటారు? ఇక్కడ ఎవరు ఉన్నారా? ప్రాణం బాగలేదంటారు. ఇక్కడ బాధ వస్తే, జ్వరం వస్తే ఒంట్లో బాగలేదు అంటాం కదా, అక్కడ అటువైపు ప్రాణం బాగలేదు. అంటే మనిషి బాధకి, కష్టానికి గురి అవుతున్నప్పుడు ప్రాణం నొచ్చుకుంటుందట. అందుకే ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం. మొట్టమొదట దేవుడు చేసిన 4 కార్యాలు ఉన్నాయి. ప్రాణాన్ని కాపాడమే, నరకం నుండి కాపాడమే కాదు, నీ ప్రాణము బాధ కలిగిన